నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారు. ఇది మన బ్రతకడానికి చేసే పని కాదు, బ్రతుకులలో ఒక గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది డిజిటల్ సిస్టమ్ ద్వారా. అయితే ఫ్రెండ్స్, మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేయొచ్చు యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చినా మనం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు ఇన్విటేషన్ అయితే ఇచ్చారో వాళ్ళకు మీరు స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ బలవంతం అనేది లేదు ఫ్రెండ్స్. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం మూలంగా నా జీవితంలో నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో మీలాగా నేను ఇలా మీటింగ్కి వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సర కాలంలో నాతోటి ఏదైతే ప్రాక్టికల్గా జరిగిందో అది మాత్రమే మీ దృష్టికి తేవడానికి, మీకు షేర్ చేయడానికి నేను వచ్చాను. మిమ్మల్ని మోటివేట్ చేయాలనో, మిమ్మల్ని కన్విన్స్ చేయాలనో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనో నా ఉద్దేశం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది మొత్తం కూడా భారత ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక సిస్టాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాను. సో మీరు హెడ్ఫోన్ పెట్టుకొని నేను చెప్పిన ప్రతి విషయాన్ని వినండి. ప్రతి వాక్యము, ప్రతి పదము చాలా ఉపయోగపడేది. అది మీరు స్పష్టంగా వినడానికి హెడ్ఫోన్ పెట్టుకోండి. చాలా ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు అటెండ్ చేయకండి. ఎందుకంటే మీరు అక్కడ కాల్ అటెండ్ చేస్తే మీటింగ్లో డిస్కనెక్ట్ అయిపోతారు. మీరు వచ్చిన పర్పస్, మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోలేకపోతారు. మీ మొబైల్ను హారిజంటల్గా పెట్టండి. నేను చూపించేటటువంటి ఇక్కడ ప్రజెంటేషన్ మీరు క్లియర్గా వీక్షించగలుగుతారు. ఎవరినైనా మీరు ఈరోజు రామని అని ఉంటే వాళ్ళకు గనక సౌండ్ వస్తలేదు అని చెప్తే వాళ్ళ స్క్రీన్ టచ్ చేయమనండి. బాటంలో కాల్వయ డివైస్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్లయితే నేను మాట్లాడింది వాళ్లకు స్పష్టంగా వినిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా అర్థం కానప్పుడు అక్కడ నోట్ చేయండి. ప్రోగ్రాం చివర నేను మీ యొక్క సందేహాలకు నేను క్లియర్గా ఆన్సర్ ఇస్తాను. ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. మిత్రులారా, గత 3.5 సంవత్సరాలుగా నిరాటంకంగా దినదినాభివృద్ధి చెందుతూ బ్రహ్మాండంగా సిస్టమ్ ఫార్ములా మార్చకుండా పనిచేస్తున్న ఏకైక కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వ్యాపారానికి మనకు కావలసినటువంటి పెట్టుబడి మన చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్. ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో రకాల మన అవసరాల రీత్యా మనం యాప్స్ డౌన్లోడ్ చేశాం. అది ఒక పేటిఎం అయితేనేమి, గూగుల్ పే, ఫోన్పే లాంటివి, స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా, ఓయో హోటల్స్, ఇట్లా ఎన్నో రకాలుగా టెక్నాలజీ అనేది యాప్స్ వచ్చేసాయి. అయితే మన యొక్క అవసరాలను తీర్చుకుంటున్నాం తప్ప దాని వెనుక జరుగుతున్నటువంటి విషయం మనకు తెలియదు. ఈ టెక్నాలజీ యాప్ వాళ్ళు తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ యొక్క కార్లు వేరే వాళ్ళే. ఈ ఇద్దరిని అనుసంధానం చేయడం ద్వారా 10 to 20% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు.
సో మిత్రులారా, మరి ఈరోజు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి మొబైల్లో ఇది ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అయితే ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. మిత్రులారా, మార్కెట్లో మనం ఇప్పుడు అనుకున్న అన్ని కూడా B2C అంటే వాళ్ళు మనని కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం B2B అనే విధానం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ మనీ కంపెనీ. అయితే మిత్రులారా, ఫస్ట్ ఇది తెలవాలి మనకు, B2C అంటే ఏంది, B2B అంటే ఏంది. B2C అంటే మనని వాళ్ళు కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ మనని వాడుకుంటారు వాళ్ళు. సేమ్ అదే ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఆ బెనిఫిట్ వాళ్ళు ఏదైతే తింటా ఉన్నారో 10% 90%, 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకు ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది B2B మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది, నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న మిత్రులారా. ఎప్పుడైతే మనకు వై అనేది తెలుస్తుందో హౌ అనేది చాలా ఈజీ. నేను ఎందుకు చేయాలి అది మనకు స్పష్టత కావాలి మిత్రులారా. ఆ తర్వాత ఎలా చేయాలనేది పెద్ద మ్యాటరే కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రధానంగా చూసినట్లయితే, అయితే మిత్రులారా, ఈరోజు ఉద్యోగంలో మీరు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నప్పటికీ కేవలం మీ నీడ్స్ మాత్రమే పూర్తవుతాయి తప్ప మీ వాంట్స్ పూర్తి కావడానికి అవకాశమే లేదు. మీరు జీవితం 30 సంవత్సరాలు పనిచేసినప్పటికీ ₹3,60,00,000 వస్తుంది. అందులో 10-20% కంటే ఎక్కువ మీరు సేవింగ్స్ చేయలేరు మీరు ఒక మంచి ఎంప్లాయ్ అవుతే. సో మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవమైన సత్యం, రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల లోపు 80% రిటైర్డ్ అయిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఉద్యోగంలో రిటైర్మెంట్ అవుతున్నారు తప్ప జీవితంలో రిటైర్మెంట్ కావట్లేదు. ఇకపోతే మిత్రులారా, అలాంటి వాళ్లకు నెక్స్ట్ మనీ ఒక పెద్ద బ్యాక్ బోన్. ఇకపోతే వాళ్లకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఇక వ్యాపారానికి చూస్తే మీకు తెలుసు వ్యాపారాల పరిస్థితి. సరే, నెలకు ₹5,00,000 మీకు మీ వ్యాపారంలో వస్తున్నాయి అనుకుంటే మిత్రులారా, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ టైం ఫ్రీడమ్ లేదు మీకు. ఆ తర్వాత మిత్రులారా, మీకు అది రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టారు, ఆ యొక్క పెట్టుబడే కాకుండా ఆ వ్యాపారంలో మీకు అనుభవం ఉంది. కానీ ఇక్కడ మాత్రం మీకు అనుభవం అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు. సపోర్టింగ్ సిస్టంలో ఎంతోమంది మనకు హెల్ప్ చేయడానికి అప్లైన్ వాళ్ళు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి జీవితంలోనైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు టైం ఫ్రీడమ్ కావాలనుకుంటారో వాళ్ళు నెక్స్ట్ మనీ చేయాల్సిందే. ఇక మూడో కేటగిరీ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా. మరి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ బేస్డ్లో ఉన్నాను, చాలా సంతోషం. ఎందుకంటే మిత్రులారా, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి వస్తువులు నెట్వర్క్ మార్కెటింగ్లో దొరుకుతాయి, అందులో డౌట్ లేదు. కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ మిత్రులారా, ప్రోడక్ట్ మంచిదైనప్పుడు మీరు వాడుకునే హక్కు మీకు ఉంది. కానీ ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు? నా సర్వేలో తేలింది మిత్రులారా, 90-95% ప్రోడక్ట్ బేస్డ్లో పనిచేసే వాళ్ళంతా డబ్బు కోసమే మెజారిటీ. సో ఎప్పుడైతే మనం డబ్బు కోసం పనిచేస్తూ ఉన్నామో, మరి మనకు ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎక్కడ జనాలకు నష్టం లేదు అనేది బేస్ చేసుకోవాలి. ఏ కంపెనీ మనది కాదు. నేను ఇప్పుడు నెక్స్ట్ మనీ ప్రమోట్ చేస్తున్నా అంటే నెక్స్ట్ మనీ కంపెనీ కూడా నాది కాదు. మిమ్మల్ని నెక్స్ట్ మనీ కంపెనీ చేయమని కూడా నేను చెప్పట్లేదు. కానీ మీ యొక్క సమయం ఎక్కడ వ్యర్థం అవుతా ఉంది, మీ యొక్క శ్రమకు
మీ యొక్క కష్టపడేటటువంటి సమయానికి ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్లో మొట్టమొదటిది డైరెక్ట్ సెల్లింగ్లోనే సర్వీస్ సెక్టార్ కంపెనీ. మిత్రులారా, 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ఈరోజు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాను సెర్చ్ చేయండి, అడగండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్. 36 సార్లు అక్కడ సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. తర్వాత మిత్రులారా, ఏదో డిస్కౌంట్ ఇచ్చినంత మాత్రాన, క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన సర్వీస్ సెక్టార్ అనుకొని మోసపోకండి. మీకు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి. 36 టైమ్స్ సర్వీస్ అని దేన్ని అంటారని చెప్పేసి గైడ్లైన్స్ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది పెట్టుబడి పెట్టించే సంస్థ కాదు. చాలామంది మిత్రులారా ఇక్కడ ఇబ్బందులు పాలవుతారు. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు డైలీ ₹1 ఇస్తా అని చెప్పినప్పటికీ ఆ కంపెనీలో 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఉదయం లేచేసరికి ₹1,00,000 ఇవ్వాలి. ఆ ₹1,00,000 సృష్టి ఏంటిది, ఆ 1,00,000 ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పని చేస్తే వస్తుంది అనేది మనం అర్థం చేసుకోకపోతే మళ్ళీ పప్పులో కాలేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ జీవో తయారు చేస్తుంది. అధికారులు దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం చేసేది ఎవరు? ప్రజల లోపల చైతన్యం రావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చేయకుండా డబ్బులు వస్తాయంటే చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి ఇంపుగానే ఉంటుంది, కానీ వాస్తవ సత్యం అది కాదు. రేపు అలాంటి కంపెనీలు పారిపోతే మనను నమ్మొచ్చినటువంటి వాళ్ళకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత మనము ఎవరినో కంప్లైంట్ చేసి ఏదో చేసి మరి డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఎవరు అడగరు. డబ్బులు కంపెనీ ఎత్తిపోయిన తర్వాత మాత్రం లాభో దీబోమని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ వాళ్ళకి పని లేదా ఏంటి? అర్థం చేసుకోండి. కావలసింది మన లోపల చైతన్యం. మిత్రులారా, అధికారులు ఏమీ చేయలేరు, గవర్నమెంట్ ఏమీ చేయలేదు, చట్టాన్ని తయారు చేస్తుంది. ఆ చట్టాన్ని మనము అనుసరించాలి, ఫాలో చేయాలి తప్ప చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు 457 కంపెనీలలో సేల్స్ మెన్స్ పరిస్థితి అయిపోయింది సీనియర్ యొక్క పరిస్థితి. నా 32 సంవత్సరాల అనుభవంలో నేను కూడా తిరిగాను మిత్రులారా. ఇక తిరిగేటటువంటి ఓపిక నాకు లేదు. సో అదే పని చేస్తా ఉన్నాం. ఇది ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం, ప్యూర్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. మిత్రులారా, అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి పనిచేస్తా ఉన్నా. ఆ రోజు లాక్డౌన్, కరోనా లేదు. సో ఇంకోటి, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనే రూల్ కూడా లేదు. ఆ తర్వాత మిత్రులారా, అన్ని డిజిటల్ సర్వీసెసే, ఇన్స్టెంట్ పే అవుట్. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. అసలు చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్నటువంటి సంస్థ. 24/7 మిత్రులారా, ఇప్పటి వరకు కంపెనీలలో పేఅవుట్ డేటాని, కట్ ఆఫ్ డేటాని రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసింది. ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా కంపెనీ నుంచి పేమెంట్ లేట్ కాలే. సో అర్థం చేసుకోండి ఎంత సిస్టమేటిక్గా ఉందనే ఉద్దేశం. ఆ తర్వాత మిత్రులారా, మరి నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో వచ్చాను. ఈరోజు నా టీము 49,000 మంది అయ్యారండి. దానికి కారణం నేనా అంటే కానే కాదు. నేనే ఒకవేళ అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. సిస్టంలో ఆ యొక్క రెస్పాన్స్ ఉంది కాబట్టి జనాలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్ అనేది మిత్రులారా 178 కోట్లు. ఒక 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి, ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ అన్నమాట. ఎల్ఐసిలో, ఇన్సూరెన్స్లో, ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఎలానైతే కమిషన్ వస్తూ ఉందో పాలసీలు అమ్మితే, రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్లో ప్లాట్లు అమ్మితే ఏజెంట్కి ఎలా కమిషన్ వస్తూ ఉందో మనం ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా. దాని తర్వాత చూసినట్లయితే మనకు అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ మీరు ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు. ఇక్కడ మొదట ఎవరైనా కూడా యూజర్ అండి, ఆ తర్వాత డబ్బులు సంపాదించాలనుకుంటే అర్నర్ కావచ్చు. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన యొక్క వస్తువులు ఏదైతే వాడుకుంటా ఉన్నామో
ఆ వస్తువులు దీని ద్వారా పర్చేజ్ చేయడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అవుతా ఉంది. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి మీ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం అసలే లేదు. సో మిత్రులారా, మన అలవాట్లను మార్చుకోకుండా మనము డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. అదేవిధంగా మనకు బస్ ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జ్, ఈ విధంగా సర్వీసెస్లో ఇది డెవలపింగ్ యాప్ అండి, డెవలప్ అవుతున్నటువంటి యాప్ మిత్రులారా. దాని తర్వాత టీమ్ మేనేజ్మెంట్ కూడా మనము మొబైల్ ద్వారా చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు. తర్వాత ఏ కంపెనీలోనైనా డెవలప్మెంట్ అనేది మీటింగ్స్, ట్రైనింగ్స్ పైన ఆధారపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్, ట్రైనింగ్స్ ఎక్కడా లేదు మిత్రులారా, మొత్తం డిజిటల్. ఒకప్పుడు మనం మీటింగ్కి వెళ్ళడానికి ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజు. మిత్రులారా, ఈరోజు నైట్ 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కూడా డిస్టర్బెన్స్ లేదు, ఎక్స్పెండిచర్ జీరో. ఆ తర్వాత మిత్రులారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. డెవలప్ కావాలని మనం అనుకుంటే డెవలప్ చేయడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఆ తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఉంది, జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ఒక 10 నుంచి 20 వేల రూపాయల టీం రాని ఒక చిన్న టీం. కానీ మిత్రులారా, ఇది రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు నా 32 ఇయర్స్లో నేను ఎక్కడా చూడలేదు. గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఇక్కడ ఎలాంటి మనకు రైట్ లెఫ్ట్ కానీ, పీవీ బీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ ఏమీ లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ పేరు నెక్స్ట్-జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా డైరెక్ట్ సెల్లింగ్లో, భారత ప్రభుత్వంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా కమిట్మెంట్ ఇస్తే మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పి సర్టిఫైడ్ చేసింది. 2013లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మిత్రులారా, మనిషికి కావాల్సింది వయసు కాదు, మనిషికి కావాల్సింది మంచి చేయాలనే మనసు. అతను అందించినటువంటి ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అనే విషయం ఇక్కడ తెలియాలి మీకు. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పెట్టారు. B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అదే ట్రాన్సాక్షన్ చేస్తూ వచ్చిన లాభాల్లో 10%, 90% అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది అభిషేక్ కుమార్ బర్మన్ గారు. కంపెనీ విజన్ మిత్రులారా చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు భారతదేశంలో, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో. కంపెనీ ఒక విజన్. అయితే మిత్రులారా, ఎక్కడెక్కడ నెంబర్ 1 రావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈ వర్క్ మనం చేయలేం. ఉదాహరణకు మనం చూసినట్లయితే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే పని చేస్తూ ఉందో ఆ పని మనం ఇప్పుడు చేయలేం, కొంతకాలం మాత్రమే. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ మనం కస్టమర్ కాదు, ఇక్కడ మనము వర్కర్ము కాదు, ఎంప్లాయీ కాదు, మనం అందరం కూడా ఓనర్. ఆ విధంగా మన దగ్గర ఓనర్ లక్షణాలు ఉన్నాయా? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని పెంచుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత ఈ కామర్స్ గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. B2B అనే విధానం ద్వారా మిత్రులారా దీంట్లో నెంబర్ 1 కావాలి ప్లాట్ఫామ్.
ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో కంపెనీ సీరియల్ నెంబర్ 278 మిత్రులారా. 277 ఈరోజు. అయితే ఈ కంపెనీ నెంబర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. రూల్స్ ఫాలో కాకపోతే రిమూవ్ చేయడం జరుగుతుంది, కొత్త కంపెనీలు యాడ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి, అందరూ ఇస్తూ ఉన్నారు. కానీ మన తేడా ఏముంది మీకు తెలవాలి మిత్రులారా. అక్కడ సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. ఇక్కడ మాత్రం మీకు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా కూడా యాప్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడ లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. ఎవరైతే సైన్అప్ చేసుకున్నారో వాళ్ళు ఒక యూజర్గా దీన్ని వాడుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. దీంట్లో అర్నర్గా ఈచ్ వన్ టీచ్ బై అనే విధానం ద్వారా అర్నర్గా మారినట్లయితే అక్కడ కూడా కొంత డబ్బు వస్తుంది. అది వచ్చేసి 3 crores ప్రాజెక్ట్. మిత్రులారా చూడండి, ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ వీటన్నిటి ద్వారా యూజ్ చేసుకోవడంతో మనకు డబ్బులు పొదుపు అవుతూ ఉన్నాయి. ఇది ప్రమోట్ చేయడం ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంది. అయితే మిత్రులారా, సమయం మాత్రం అందరికీ అంతే. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ సమయం అంతే, కానీ ఇన్కంలో తేడా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా మిత్రులారా నేను సెకండ్ స్టెప్లోనే ఉంటాను. కారణం ఏంటంటే 1770 రూపాయలతోటి కంపెనీ రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు ఇవన్నీ వాడుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జీవితకాలంలో ఒకేసారి ఎలాంటి రినివల్ లేదు మిత్రులారా. మనం అప్గ్రేడ్ అయినందుకు మనకు ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కొన్ని ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. తర్వాత మనకు ప్రతి సైన్అప్ చేసిన వాళ్ళకు 50 రివార్డ్ పాయింట్స్, మనకు 50 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంది. మన యొక్క సమయానికి, మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. ఇకపోతే మిత్రులారా, మరి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ రివార్డ్ పాయింట్స్లో ఎలా రిటర్న్ అవుతుందో చూద్దాం. ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బుకింగ్ సెక్షన్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. ఆ తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ షాపింగ్ ఉంది మిత్రులారా. ఇక్కడ మనకు ఈరోజు కూడా కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. కాబట్టి ఎక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బిల్లింగ్ సెక్షన్లో మాత్రం మనకు కేవలం డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేది నెక్స్ట్ మనీలో ఉంది. యాజ్ ఏ యూజర్గా మనము డైలీ రొటీన్ లైఫ్లో దీన్ని వాడుకుంటా ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్. సర్వీసెస్ వాడుకున్నందుకు మిత్రులారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. 1500 కంపెనీకి ఇచ్చాము మనము, 1500 రివార్డ్ పాయింట్స్ మనకి ఇచ్చేస్తూ ఉంది. ట్రాన్సాక్షన్స్లో క్యాష్గా కన్వర్ట్ అవుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. మీకు మీరు ఈరోజు ఆత్మ పరిశీలన చేయండి. 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా? సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ప్రచారం చేయడం మాత్రమే మన బాధ్యత. ఆ తర్వాత మిత్రులారా 18% జిఎస్టీ, 270 రూపీస్, 1770 నో రినివల్. జీవిత కాలంలో ఒక ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాం. ఆ తర్వాత మనము ఈ యొక్క యాప్ను వాడుకోవడం ద్వారా మనకు ఒక 10 to 20,000 రూపీస్ సేవింగ్ అవుతా ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నేను నెత్తిలో టోప్ పెట్టాలా, లేకపోతే వేరే వాళ్ళని మోటివేట్ చేయాలా, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా రాంగ్. కేవలం మిత్రులారా మీకు జరిగినది ఏదైతే ఉందో దాన్ని వైరల్ చేయండి, షేర్ చేయండి. పొదుపు అందరికీ కావాలి కాబట్టి అదే మీకు రెఫరల్ అవుతుంది.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినందుకు మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, అట్టో బైనరీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి రెఫర్ అండ్ అర్న్లో 20% అండి. ప్రైమ్ మెంబర్షిప్ పైన ఒక్కొక్కరి పైన 300 ఎంత అయినా చేయొచ్చు మనము. ఇక్కడ ఎలాంటి లిమిటేషన్ లేదు. ఆ వచ్చినటువంటి డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకు ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ 1 నవంబర్ నుంచి మిత్రులారా. ఈ విధంగా మనము ఒక యాక్టివ్ పర్సన్గా ప్రతిరోజు ప్రతి క్షణము మీరు చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, కంపెనీలో ఎలా డిజైన్ చేశారు 90% అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ అండ్ అర్న్ 20% అంటే 300 రూపాయలు. ఆ తర్వాత హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకి 10%, 20% వెళ్తుంది, మనకు 2% వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 2% కాదు 54% వస్తుంది. చూడండి, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 74%, 1110 రూపాయలు వెంటనే వచ్చేస్తూ ఉన్నాయి. రాత్రికి మనకు 6% రాయల్టీ రూపకంలా. దాని తర్వాత చూసినట్లయితే 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. చాలా క్లియర్గా ఉంది కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతమందినైనా స్పాన్సర్ చేయొచ్చు, చేయాలన్నా వద్దా మన పైన ఆధారపడుతుంది మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే మనం ఒక రోజులో చేస్తే, అందరూ ఒక రోజులో చేసినట్లయితే 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. 10 రోజుల, ప్రతి వాదాల, ప్రతి నెలల అనేది మన పైన ఆధారపడుతుంది ఫ్రెండ్స్. టోటల్ 178 crores ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా. ఒకవేళ మీరు ఈచ్ వన్ టీచ్ 6 చేస్తే ఇది 1000 కోట్లుగా మారుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి. ఇక పోయినట్లయితే ఇన్కమ్ రెగ్యులేటర్ మన చేతిలో ఉంది. ఎంత ఇన్కమ్ కావాలి పెంచుకోవచ్చు, అదంతా కూడా మన పైనే ఆధారపడుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేసేదే మనకి ఇక్కడ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, నిద్ర పోయినా కూడా మనకు డబ్బులు వచ్చే గొప్ప విధానమే రీపర్చేస్. ప్యాసివ్ ఇన్కమే రీపర్చేస్. సో మై డియర్ ఫ్రెండ్స్, జియో వాళ్ళని ఉదాహరణ చూడండి. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. దానికి కారణం వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. దానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం, కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, సంపాదించుకుంటా ఉన్నాం. మన టీం 1,00,000 మంది అయ్యారు. 1,00,000 మంది ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. 200 రూపాయలు రీఛార్జ్ అంటే 400 చేసుకున్నారు. 2% అంటే 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 lakhs రూపీస్. 10 మందికి డివైడ్ చేస్తే మనకు 20,000. ఇక్కడ నో ఇన్కమ్ ఫ్రమ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్. మిత్రులారా, ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాం మనము, కానీ వాళ్ళే చేసుకుంటా ఉంటారు, మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. దీన్ని ప్లాన్ చేసుకొని కూడా మనం పనిచేయాలి. ఫస్ట్ మనకు కావాల్సింది మన విజన్ క్లియర్గా ఉండాలి, మన మిషన్ క్లియర్గా ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి 100% మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ ఉండదు మిత్రులారా. అది ఒక రీపర్చేజ్ కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్ మిత్రులారా. ఆ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ నెక్స్ట్ రాయల్టీ. రాయల్టీ కూడా మనకు 10 లెవెల్స్ తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. ఈ రాయల్టీ కోసం మనం చేయాల్సినటువంటిది ఫ్రంట్ లైన్ 5 మిత్రులారా. ఈరోజు 11వ తారీఖు, 11, 12, 13, 14 4 రోజులలో మీరు కనుక 5 ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే మీకు 10 grams సిల్వర్ కాయిన్ ఉంది మిత్రులారా. ఒకవేళ కనుక మీరు 10 ప్రైమ్ మెంబర్లు ఫ్రంట్ లైన్లో చేసినట్లయితే స్ట్రాంగ్ టీమ్ అనమాట, వాళ్లకు 0.3 grams గోల్డ్ ఉంది, అంటే 300 milligrams. ఆ తర్వాత మిత్రులారా, మీరు 20 మందిని కనుక చేసినట్లయితే మనకు 3 days 2 nights అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ట్రైనింగ్స్ పర్యవేక్షణలో మనం కంపెనీ గురించి ఇంకా తెలుసుకుంటాం.
ఆ తర్వాత మిత్రులారా మరి మనము తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాము. దానికోసం మన యొక్క ప్రోగ్రామ్ అనేటటువంటిది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మిత్రులారా మీరు గోల్డ్ అయ్యేటటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే చివరి వారంలో మిత్రులారా నవంబర్ చివరి వారంలో మీరు డైమండ్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది స్పెషల్ ట్రైనింగ్ ద్వారా. సో అప్పటి వరకు మీరు సిల్వర్కైనా గోల్డ్కైనా ఆర్టీపీఆ ఈ బాధ్యత మీరు తీసుకోండి. మీరు డిసెంబర్ ఆఖరి వరకు, మీరు నవంబర్ ఆఖరి వరకు డైమండ్ అయిపోతా ఉన్నారు. డిసెంబర్ మంత్లో మీరు క్రౌన్ డైమండ్ కాబోతున్నారు మిత్రులారా. అయితే ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఇది ఒక ఆచరణ మీ చేతుల్లో ఉంది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సీక్రెట్ మనకు తెలిసిపోయింది. ఆ సీక్రెట్ను మనం ఇప్పుడు అప్లై చేయబోతా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్. క్రౌన్ డైమండ్ అనేది ఈరోజు 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఒక్కొక్కరికి మొన్న 3 లక్షల రూపాయలు వచ్చింది. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు మిత్రులారా. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అది మీరు జనవరి నుంచి కూడా సాధించే అవకాశం ఉంది నేను పెట్టిన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినట్లయితే. మిత్రులారా ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. ఆ విధంగా 5 మెంబర్స్కి హెల్ప్ చేయడమే లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నట్లయితే మనకు 10% అదనంగా వాళ్ళ ఇన్కంలో నుంచి వస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో 25 పూర్తి చేసుకుంటే వాళ్ళకు ఒక ఫుల్ పెయిడ్ దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా 2 మంత్స్ మనం సైన్ అప్ అయినప్పటి నుంచి 3 మంత్స్ లోపల 90 డేస్ లోపల మనం గనక వర్క్ చేసినట్లయితే ఈ 5 మంది గోవాకి తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. తెలియకనో ఏదో కారణం చేత 90 డేస్ కూడా మిస్ అయిపోతే వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ పెట్టారు. 525, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు ఫారెన్ టూర్కి ఎలిజిబిలిటీ ఉంది. ఆ తర్వాత మిత్రులారా ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తూ ఉంది. ఎక్కడ కూడా లేదు ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ ఒక్క కంపెనీలో లేదు. ఓన్లీ ఒకే ఒక కంపెనీలో ఉంది, నెక్స్ట్ మనీలో ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు తీసుకురండి, నేను చెప్తాను. కాబట్టి 100% మీ వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నేను బాగుపడతా ఉన్నాను, మీరు బాగుపడండి, కలిసి మనం పనిచేద్దామనే ఉద్దేశం మిత్రులారా. అయినప్పటికీ కొన్ని మన్మానాలు ఉంటాయి. ఒకవేళ గనక ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం. ఫెయిల్ అయినప్పటికీ కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ వస్తువులు వాడాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక కుటుంబానికి 16,731 మిగిలింది. అయితే ఇక్కడ మనకు గమనించాల్సింది, వాళ్ళు నెట్వర్క్లో ఫెయిల్ అయిపోయినా డెఫినెట్గా ఇక్కడ మాత్రం ఒక యూజర్గా ఉండిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని అంటారు విన్ విన్ ఆఫర్ అనమాట. మీకు పొదుపు, మాకు సంపాదన. సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఒక యాప్ను వాడుకోవడం ద్వారా వచ్చేటటువంటి రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే యాప్ను మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి? మొట్టమొదట మనము రెఫరల్ యూజర్ నేమ్ ఏదైతే ఇస్తామో అది పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు పేరు, యూజర్ నేమ్, మార్క్స్, మొబైల్ నెంబర్ ఇవి క్లియర్గా ఉండాలి మిత్రులారా. అప్పుడే మనం కన్ఫర్మ్ చేయాలి. రెండో స్టెప్లో మొబైల్ నెంబర్ మీది, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన కానీ బ్యాంక్లో ఎలా పేరుందో అలా. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ లీగల్ కంపెనీకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనకు కూడా డాక్యుమెంట్స్ ఉండాలి. దాని తర్వాత మన యొక్క నామినీని ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. దాని తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్ యాప్ నొక్కగానే ఎల్లో కలర్ వాలెట్ ఉంటుంది, అది ఓపెన్ చేయగానే మనకు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ క్లిక్ చేయగానే మనకు 1770 సెలెక్ట్ చేసుకొని యాడ్ మనీ అన్నట్లయితే మన గేట్వే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ గేట్వే ద్వారా మనం పేమెంట్ తెచ్చుకోవచ్చు.
అది ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అకౌంట్ అయితేనేమి ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది మిత్రులారా. దాని తర్వాత యాప్ రైట్ సైడ్ డౌన్ ప్లస్ మార్క్ నొక్కితే అప్గ్రేడ్ వస్తుంది. చెక్ చేయండి ఇచ్చిన డీటెయిల్స్, అప్గ్రేడ్ నవ్వు అనండి, మీకు వెంటనే థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. రెగ్యులర్గా రావాలి మిత్రులారా. ఎప్పటికీ రెగ్యులర్గా వస్తే చాలా మంచిది. 90 డేస్లో కనుక వచ్చినట్లయితే మీరు ఇందులో మాస్టర్ అయిపోతారు. 90 డేస్ తర్వాత కూడా వస్తున్నటువంటి వాళ్ళ అనుభవాన్ని సమయం ఉంటే మీకు మీటింగ్ చివరిలో వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. ఆ తర్వాత మిత్రులారా, మరి డైరెక్ట్ సెల్లింగ్లో గొప్ప ఇండస్ట్రీ అవుతాయి. అలాంటి ఇండస్ట్రీలో వచ్చిన మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్. ఆ మొట్టమొదటి కంపెనీలో నా కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం అండి. అతను జూనియరే సుభాష్ సార్. ఇతను సార్ గురించి 2 విషయాలు చెప్పాలి మిత్రులారా మీకు. నెక్స్ట్ టైకూన్స్ ఎవరైతే మీటింగ్ చేస్తూ ఉన్నారో సారే ఈరోజు మీ దగ్గర అప్లికేషన్ ఉంది, రెడీ చేసుకోండి, సైన్అప్ చేసుకోండి. అది ఇతను ఒక ఇంటర్నేషనల్ ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కి ఇంటర్నేషనల్ ట్రైనర్. అలాంటి వ్యక్తి మన సీనియర్ దొరకడం మన అదృష్టం. సో మిత్రులారా, 30 lakhs రూపీస్ ప్యాకేజ్, నెలకు 30 లక్షలు, నెలకు 2.5 లక్షలు సంపాదించే వ్యక్తి మరి ఈరోజు నెక్స్ట్ మనీ చేయాల్సిన పరిస్థితి అంటే మనం ఇంకెంత పిచ్చిగా చేయాలో అర్థం చేసుకోండి. దాని తర్వాత మనం చూసినట్లయితే ఉద్యోగ రీత్యా ఉదయం 7 నుంచి రాత్రి 11-12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తి ఈరోజు లక్షలాది టీమును తయారు చేశారంటే ఇది ఎంత ఈజీ అనే విషయం మీకు చెప్తా ఉన్నా. కాకపోతే మనం నెక్స్ట్ మనీ కళ్ళద్దాలు పెట్టుకోవాలి మిత్రులారా, అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఇతను నాకు డిజిటల్ గురు. ఈరోజు ఇది నేర్పించారు, సార్ ద్వారా నేను నేర్చుకున్నాను మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ టైం ఈరోజు జూమ్లో సార్ మీటింగ్, కంపెనీ మీటింగ్ కండక్ట్ అవుతా ఉంది. ఆ మీటింగ్ ఐడి కూడా మీకు పంపించాను. సో మిత్రులారా, మనం సక్సెస్ కావాలనుకుంటే మనకు ఒక యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ దొరికింది. వాళ్ళ యొక్క చేయి పట్టుకొని వాళ్ళు చెప్పిన మార్గ నిర్దేశంలో మనం పనిచేసినట్లయితే ఫెయిల్యూర్కు స్కోప్ లేదు మిత్రులారా. నేను ఈరోజు సాటిస్ఫాక్షన్గా ఉన్నా నా టోటల్ 32 years నెట్వర్క్ జీవితంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు వచ్చి మీ సమయం ఇచ్చినందుకు, ఇక్కడ విన్నందుకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మరి వాస్తవంగా నాకు వచ్చాయా? కేవలం చెప్పాను. చూడండి మిత్రులారా, నా యొక్క ఐడి ఓపెన్ చేస్తా ఉన్నా. ఇది ఒక పాన్ కార్డుకు ఒక అకౌంట్ అండి. ఇది నా ఒక అకౌంట్. నా యొక్క అకౌంట్ మీద ఏం జరిగింది నా ఫస్ట్ ఐడి మీద మీరు చూడండి మిత్రులారా. ఒకసారి గమనించినట్లయితే మరి నేను వచ్చినటువంటి యాప్ ఎంత బ్యూటిఫుల్ యాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎంత క్లియర్గా డేటు, టైము, మినిట్స్, సెకండ్స్తో సహా చూడండి ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 నేను మీలాగా వచ్చాను. మా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు, 90 రోజులు. ఇది కూడా మన ఉద్యోగమే, మన వ్యాపారమే. కానీ కొంతమంది అంటారు 90 రోజులు కాదు సార్, ఇది కంటిన్యూ అటెండ్ కావాల్సిందే. సో ఫస్ట్ 90 రోజులలో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఇన్కమ్ కూడా టీం కూడా సెట్ అవుతుంది. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఈరోజు ఒక విషయం చెప్పా, ఎవరైతే ప్రైమ్ మెంబర్ కాలేదో వాళ్ళని ప్రైమ్ మెంబర్ చేసుకోమని చెప్పా. ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా చేయొచ్చు, కానీ మనం అబద్ధం చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు నమ్మకం లేనప్పుడు వాళ్ళకి చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ప్రైమ్ మెంబర్ అవుతే చూడండి మిత్రులారా, నేను కూడా ట్రైనప్ అయినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1550 ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళా, మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశా. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు మిత్రులారా, ప్రతి సైనప్కు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. టోటల్గా 3192 రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. చూడండి, ఏదే కానీ నా గురువు నాకు చెప్పిన విషయం, మంచి పని చెడ్డ పని. మంచి పని అన్నప్పుడు లేట్ చేయొద్దు, చెడ్డ పని అన్నప్పుడు తొందరగా చేయొద్దు. సో నేను ఆలోచన చేసా, ఇది మంచి పనా చెడ్డ పనా? ఒక వ్యక్తిని డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడం మంచి పని, ఒక వ్యక్తిని డబ్బులు సంపాదించుకోండి అని చెప్పడం మంచి పని. కాబట్టి మంచి పని లేట్ చేయదు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోజు పని చేస్తానే ఉన్నా. నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలేదు మిత్రులారా. కంపెనీలో సంతకం పెడితే డబ్బులు రావు.
సో మరి ఈ 1770 నేను ప్రైమ్ మెంబర్ అయినందుకు సంవత్సర కాలంలో మరి ఏం ఇన్కమ్ వచ్చిందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఈ క్షణం వరకు మరి ఎక్కడైనా కూడా పోయిన అక్టోబర్లో 1700 రూపాయలు బ్యాంకులో పెడితే ఏమయ్యేది ఆలోచన చేయండి. ఇప్పుడు అక్షరాల 4,23,975 రూపాయలు మిత్రుల చూడండి. మరి ఈరోజు యావరేజ్ 3 నెలల ఇన్కమ్ కనుక గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 3 months యావరేజ్ ఇన్కమ్ 1,76,000 సుమారుగా సారీ మిత్రులారా 59,000 రూపాయలు. మరి 59,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 2 సార్లు సత్యనారాయణ స్వామి కథ చెప్పడంలో తప్పుందా అర్థం చేయండి. కానీ స్టార్టింగ్ 90 days అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడనే చాలా మంది నిరాశకు గురవుతారు. ఫౌండేషన్ మిత్రులారా, ఇది టైం ఫౌండేషన్ పడుతుంది. ఇక్కడ చూడండి, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 3 నెలల కాలంలో నాకు వచ్చినటువంటిది చూడండి ఫ్రెండ్స్, లైవ్లో చూపిస్తా ఉన్నా చూడండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 8,715 రూపాయలు. ఇప్పుడు 3 నెలల ఇన్కమ్ 60,000 అవుతే అప్పుడు ఇప్పుడు 3 నెలల ఇన్కమ్ 1,80,000 అవుతే అప్పుడు 3 నెలల ఇన్కమ్ 8,700. ఈరోజు 49,000 మంది టీం తయారైంది ఫ్రెండ్స్. మరి ఆ టీం తయారైనందుకు ఇక్కడ మనకు నిద్రపోతున్న డబ్బులు వచ్చే పరిస్థితి, నిద్రలో కూడా డబ్బులు వచ్చే పరిస్థితి, లెవెల్ క్యాష్ బ్యాక్. మరి ఆ విధంగా ఒక సిస్టమ్ అనేది నేను తయారు చేసుకుంటా ఉన్నాము. నేను ఒక 5 సంవత్సరాల ప్లాన్ చేసుకొని నేను పని చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంతైనా సరే ఇక్కడ కంపల్సరీ లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను మీ వెంబడే ఉన్నాను. రీపర్చేజ్ అనేది, రీఛార్జ్ అనేది చూడండి ఫ్రెండ్స్, 9 గంటల 47 నిమిషాలు 14 సెకండ్స్, 9 గంటల 33 నిమిషాల 14 సెకండ్లు, 9 గంటల 26 నిమిషాల 14 సెకండ్లు, 9 గంటల 24 నిమిషాల 9 సెకండ్లు, 9 గంటల 21 నిమిషాల 33 సెకండ్లు, 9 గంటల 14 నిమిషాల 23 సెకండ్లు, 9 గంటల 9 నిమిషాల 36 సెకండ్లు, 9 గంటల 4 నిమిషాల 39 సెకండ్లు, 9 గంటల 4 నిమిషాల 33 సెకండ్స్. చూడండి ఫ్రెండ్స్, 9 గంటల 55 నిమిషాలు రీఛార్జ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నిద్రపోయినా కూడా నిద్రలో కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ అర్థమైపోయింది. ఆ తర్వాత మరి ఒక్కసారి చూసినట్లయితే ప్రాక్టికల్ విషయం మిత్రులారా, ఈరోజు ఈ క్షణం వరకు నా టీంలో మొత్తం టోటల్గా ఇది యాప్ అండి 49,668. అందులో 1,770 రూపాయలు కట్టిన వాళ్ళు 8,678 మంది, ఒక 40,000 మంది ఇంకా కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ మిత్రులారా, వీళ్ళు ఎవరు నాకు తెలియదు. ఈ ఐడి పైన 32 మంది సైన్ అప్ అయ్యారు. అందులో 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. 20 మంది కాలేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, మనం పని చేయకపోతే మనం ఆగిపోతాము. కానీ మనని ఆపే శక్తి వాళ్ళ చేతిలో లేదు, మనకు ఆపుకునే శక్తి మన చేతిలోనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రోజు ఒళ్ళు దోమినట్టు, రోజు పండ్లు దోమినట్టు, రోజు నెక్స్ట్ మనీ చేయాల్సిందే. రోజు చేస్తే రోజు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మరి ఇది ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ కూడా చూసినట్లయితే మరి ఫ్యూచర్లో కాదు, ప్రజెంట్లోనే డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. 5, 25, 125, 625, ఈచ్ 1 టీచ్ 5 మిత్రులారా. 5, 12 అయిపోయింది, 25 బదులు 54, 54 ఇంటూ 30 రూపాయలు. ఎన్ని వస్తే అన్ని మిత్రులారా. 125 ఇంటూ 45 రూపాయలు ఇంటూ 136 మంది మీద వచ్చేసింది. అంటే మిత్రులారా, ఇక్కడ 625లో 267 మంది అయిపోయారు. ఇంకా 400 మందిలో 900 మంది రెడీగా ఉన్నారు. అయితే అర్థం చేసుకోండి, నా యొక్క ప్లాన్ 5 సంవత్సరాలు అనుకున్నాను, కానీ అంతకంటే ముందే పూర్తవుతా ఉంది. సంవత్సర కాలంలో 3 లెవెల్లు మిత్రులారా. అంటే 4 నెలలు, 40 నెలల్లో నేను 178 కోట్ల దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత సమయం దీనికి వెచ్చించాలి? మనం చేసే ఉద్యోగంలో జీవితాంతం మనం ఉద్యోగం చేసినా కూడా 178 కోట్లు వచ్చే అవకాశమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1% ఎందుకు 100% ఎందుకు పని చేయొద్దు అనే ఉద్దేశంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఏదైతే వచ్చిందో నేను మీకు అది లైవ్లో చూపించడం జరిగింది.
ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో ఎవరైతే 5 ప్రైమ్ అచీవర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డి రవికుమార్ గారు, మనకు మొయినాబాద్ వాస్తవ్యులు. ఈరోజు ప్రదీప్ సార్ లేకపోవడం మూలంగా ఆ బ్యానర్ అనేది రెడీ కాలేదండి. ఆ తర్వాత చూసినట్లయితే రాజ్ కుమార్ గారు మందపేట వాస్తవ్యులు, వాళ్ళు మాత్రం సిల్వర్ కాయిన్ అచీవర్గా వాళ్లకు వెల్కమ్ అండి. ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి ఈ 3 రోజులలో సార్ కావాలనుకుంటే అతను గోల్డ్, ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టీపీ ప్రోగ్రాం వరకు కూడా వెళ్ళే గొప్ప అవకాశం ఉన్నది. రాజ్ కుమార్ సార్ది కూడా ఆల్రెడీ బ్యానర్ పంపించేశారు ప్రదీప్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడండి రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ సార్ ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అండి. రాజ్ కుమార్ మందపేట, ఓకే, 5 ప్రైమ్ అచీవర్, రైట్, అండ్ సిల్వర్ కాయిన్ అచీవర్. సో సార్ ఈరోజు హీరో ఆఫ్ ద డే. సార్కు మరి 5 ప్రైమ్ అచీవర్ అయిపోయారు. అతి త్వరలో బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలి అంటే 5/25. ఆ తర్వాత మిత్రులారా సిల్వర్, గోల్డ్, డైమండ్, సిల్వర్ రాయల్టీ, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ ఈ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లు సాధించాలని జిఎస్టీ టీం తరఫు నుంచి, నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు ఆర్థిక శుభాభివందనాలు. సార్ హ్యాండ్ రైజ్ చేయండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా మన యొక్క మందపేట వాస్తవ్యులు, కంగ్రాచ్యులేషన్స్ రాజ్ కుమార్ గారు, సిల్వర్ కాయిన్ అచీవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, రవికుమార్ గారిది రేపు మనము అనౌన్స్ చేద్దాం మిత్రులారా. ఒకవేళ రాజ్ కుమార్ సార్ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఈరోజు సిలబస్లో మీకు క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. సాయిబాబా సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకు. సాయిబాబా సార్ అన్మ్యూట్ చేసిన సార్. మాట్లాడు సార్, ఓపెన్ అయింది మైక్, ఓపెన్ అయింది. హలో, మాట్లాడండి సార్. దయానంద్ మాట్లాడుతున్నాను నేను. దయానంద్ సార్ చెప్పండి సార్. ఇది చారి గారా మాట్లాడేది? అవునండి. చారి గారు, మీరు ఎంతమందిని 4 లక్షల ఎంతమంది 49,000 మందిని చేశారంటున్నారా మీ గ్రూప్ టీం ఇప్పటిదాకా? అవునండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ వితౌట్ ట్యాక్స్ చేస్తే మీరు ఎంత అంటే కంపెనీకి వెళ్ళిందంటే 7,35,00,000 కట్టించారు మీరు. ఎవరు అన్నారు అనేది ఏముంది? 49,000 ఇంటూ 1,500 కొట్టండి. మీరు కొట్టండి. అక్కడ ఎంతమంది ప్రైమ్ మెంబర్లు చెప్పారు? ప్రైమ్ మెంబర్ మీరే చెప్పారు కదా, 49,000 మందిని చేస్తే నాకు 4 లక్షలు వచ్చాయని. మీరు అదే మొత్తం చూడండి సార్, ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అదే సార్ చూసాను, నేను అన్ని చూసాను. మీరు మీ మెంబర్స్ ఎంతమంది చేయించారు చెప్పండి మీ కింద అంతా. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం, స్క్రీన్ కనబడుతుంది చూడండి. పైన 40,000 చూడండి, మీరే చూసి చెప్పండి. హలో, చూసి చెప్పండి సార్. వినపడుతుందా? మీకు వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనబడుతుంది సార్, స్క్రీన్ కనబడుతుంది. చెప్పండి, ఎంత ఉంది ఫిగరు? మెంబర్స్ 49,669 మెంబర్స్ అని ఉంది. గ్రీన్ లో 8,678 అని ఉంది. రెడ్ లో 40,991 అని ఉంది. ఓకే, రెడ్ అంటే ఏంది, గ్రీన్ అంటే ఏంది? రెడ్ అంటే ఏంది, గ్రీన్ అంటే ఏంది అంటే అర్థం కాలేదు. అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నా నేను. గ్రీన్ అంటే ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు, రెడ్ అంటే సైన్ అప్ అయిన వాళ్ళు. ఓకే, తర్వాత కింద చూడండి, ఫస్ట్ లెవెల్లో చూడండి, 32 మంది. 12 మంది గ్రీన్ లో ఉంది, 20 మెంబర్స్ రెడ్ లో ఉంది. ఇక చూడండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేస్తే రెడ్ గ్రీన్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక చూడండి, ఫస్ట్ అక్కడ ఎన్ హరీష్ గారు అని ఉంది.
అవును. అక్కడ మార్క్ ఏముంది సార్? రెడ్ ఉంది. ఓకే, ఆయన ఎప్పుడు వచ్చిండు? 15వ తారీఖు అక్టోబర్ రోజు వచ్చాడు. డేట్ ఆఫ్ జాయినింగ్ డిఓజీ. ఓకే సార్. ఓకే. దాని కింద కే రవి అని ఉంది. ఆయన మార్క్ ఏముంది? గ్రీన్ కలర్ ఉంది అక్కడ. అవును. అక్కడ చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఉంది, మళ్ళా ఆ గ్రీన్ కింద డేట్ కూడా ఉంది. ఎప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఉంది చూడండి? 7వ తారీఖు అక్టోబర్ 2020. 2020. రైట్ సార్. ఆయన ప్రైమ్ మెంబర్ ఎప్పుడు అయ్యండి సార్? 8వ తారీఖు అక్టోబర్. ఓకే సార్. దాని కింద రామకృష్ణ పటేల్ అని ఉంది. అక్కడ డిఓజీ ఉంది తప్ప ప్రైమ్ మెంబర్ లేదు. ఓకే. క్లియర్ సార్? ఇది ఇక్కడ క్లియర్ మీకు? ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాని తర్వాత ఫస్ట్ లెవెల్ 12 మంది వచ్చారండి. ఫస్ట్ లెవెల్ ఇంటూ చార్ట్ లో ఏమని ఉందో చార్ట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ లెవెల్ రెఫర్ అండ్ అర్న్. రెఫర్ అండ్ అర్న్ అంటే మనం ఎంత మందిని ఫస్ట్ లెవెల్లో పరిచయం చేస్తామో రెఫర్ అండ్ అర్న్ అంటే 20%. ఓకే సార్. దాని తర్వాత సెకండ్ లెవెల్లో చూడండి 145 మంది వచ్చారు. అందులో ఎంతమంది ప్రైమ్ మెంబర్ అయ్యారు? 54. ఎస్, 54 ఇంటూ 2% అంటే 30 రూపీస్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే అవుతారో అప్పుడు మళ్ళీ అవి రిలీజ్ అవుతాయి. క్లియర్? అసలు అది కాదు సార్, ఇది 1770 తీసుకుంటున్నారు. దానిలో సరే జిఎస్టీ తీసేద్దాం, 1500 రూపీస్ ఉంది కదా, ఆ 1500 రూపీస్ అది మన డబ్బులు మనకి ఇచ్చి. నో, మన డబ్బు కాదు, అది మన డబ్బులు కావు. 1500 రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్, అది కంపెనీ డబ్బులు. మీరు చెప్పేవన్నీ చెప్పారు కదా, ఏదైతే క్యాష్ బ్యాక్ అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీటింగ్ లోకి ఎప్పుడు వచ్చారు మీరు? నేను చెప్పేది వినండి, నా డౌట్స్ ఆల్రెడీ. డౌట్ కాదు, మీరు మీటింగ్ లోకి ఎప్పుడు వచ్చారు అది చెప్పండి నాకు. చెప్తే నేను సబ్జెక్ట్ లో మీకు ఎప్పుడు చెప్పినా అనేది చెప్తా. అది అంటున్నా, మీటింగ్ లో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 25కి వచ్చా సార్. మరి తప్పు కదా సార్. మొత్తం ప్రజెంటేషన్ లో మీకు పర్సెంటేజ్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏం సంగతి అనేది క్లియర్ గా ఉంది. ఆ క్లియర్దే మీకు చెప్తున్నప్పుడు ఏంటంటే మీరు కంప్లీట్ విన్న తర్వాత మీరు సార్ నేను చెప్పే మాట వినండి. మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి, అండర్స్టాండ్ చేసుకునేది ఉంటే వినండి. ఆర్గ్యుమెంట్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి రాండి. మీరు స్టార్టింగ్ నుంచి వచ్చిన తర్వాత మీరు అన్ని వినండి. మీ ప్రతి క్వశ్చన్ కు నేను ఆన్సర్ ఇస్తా. దట్ ఈస్ మై డ్యూటీ. నేను చెప్తా, మీకు చెప్తున్నా. నేను చెప్పనని చెప్పట్లేదు నేను. అయితే స్టార్టింగ్ నుంచి సిలబస్ మొత్తం విన్నట్లయితే మీ ఎండింగ్ క్వశ్చన్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎండింగ్ క్వశ్చన్ మీరు అడుగుతా ఉన్నారు, మీరు వచ్చిర్రు 9:25కు. అది అసలు యాక్చువల్ లేదండి సార్, లేదు చెప్పడం. నేను మీతోటి మాట్లాడదలుచుకోలేదు. మీరు మీటింగ్ మొత్తం వినండి, విన్న తర్వాత నేను మాట్లాడతా మీతోటి. అదిగా సార్, నాకు తెలుసు ఆ 1500 అందరికి డివైడ్ చేస్తారు. ఆల్రెడీ నేను లైవ్ గా విన్నా, మాన్యువల్ గా. మీరు ఆన్లైన్ లో జూమ్ లో చెప్తున్నారు, నేను డైరెక్ట్ గా విన్నా. అది అసలు ఫస్ట్ మీకు డిసిప్లిన్ తెలియదు. మీరు మీటింగ్లకు ఎలా ఎంటర్ కావాలి, ఎవరు మీ సీనియర్, ఏం లేదు. మొత్తం ఈరోజు ఒక పని చేయండి. కంప్లీట్ మీటింగ్ ఈరోజు రికార్డెడ్ ప్రోగ్రామ్ మీ సీనియర్ నుంచి తీసుకొని విన్న తర్వాత మీరు నాకు క్వశ్చన్ వేయండి, డెఫినెట్గా మీకు జవాబు చెప్తాను. ఓకే దయానంద్ సార్, మీ ఒక్కరి టైం కాదు, ఇక్కడ 96 మంది మనం హాల్లో ఉన్నాము. ఒక్క నిమిషం వెయిట్ చేసినా 96 మినిట్స్ వేస్ట్ అవుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి రాండి. రేపు మార్నింగ్ 7 o'clock రాండి. 7 o'clock నుంచి మొత్తం వినండి. విన్న తర్వాత మీకు 100% క్లియర్ అయితేనే మనం కలిసి పని చేద్దాం, అదర్వైజ్ నో కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కరొకరి కోసం మీరు మధ్యలో వచ్చినారు, మీరు మాట్లాడితే మీకు అర్థం కాదు, వేరే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. మధ్యలో ఇంటర్వ్యూల నుంచి వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క ప్రోగ్రాంలో ఈరోజు మన మధ్యలో సిల్వర్ కాయిన్ అచీవర్ రాజ్ కుమార్ గారు, మందపేట వాస్తవ్యులు, అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి రాజ్బాబు సార్ గారికి, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి మీ అందరికీ, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం మార్నింగ్ మళ్ళీ మనం 7 o'clock అటెండ్ అవుదాం. ఒక ఓపెన్ మైండ్ తోటి, ఒక పాజిటివ్ మైండ్ తోటి.
మనకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేయొచ్చు. 99.99 నచ్చినా మనకి ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ చేరాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసింది. 3.5 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో కంటిన్యూ పనిచేస్తూ ఉంది. కాబట్టి మనకున్నటువంటి చిన్న మైండ్ తోటి మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు నచ్చినట్లయితే మనం ప్రైమ్ మెంబర్గా పని చేయొచ్చు, చేయకపోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నట్లయితే ఫ్రీ సైన్అప్ ద్వారా కూడా ఏం చేయొచ్చు, ఎలా చేస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ మనం 7 o'clock లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.